జనార్దన్ గారికి, ఎంపీపీ మున్ని గారికి, కృష్ణమోహన్ గారికి, మన నాగమల్లేశ్వర గారికి, పుల్లయ్య చౌదరి గారికి, డివి గారికి, అందరికీ, తాళ్ళూరు రామారావుకి, శ్రీనివాస గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అట్లాగే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాట గుర్తొస్తుంది ఈరోజు. నేల ఈనిందా నింగి వంగిందా అని చెబుతున్నాడు స్వామిదాస్ గారు. అన్నగారి ప్రథమ శిష్యుడు. అన్నగారు చెప్పారు, స్వామి నిన్ను బాసం చేస్తానన్నారు, దాసు నిన్ను బాసం చేస్తాన్నారు, బాసం చేశారు స్వామిని. అలాగే ఈరోజు నేల ఈనిందా, సముద్రం ఉప్పొంగిందా, నింగి విరిగిందా అన్నట్టు ఈరోజు తిరువూరు పట్టణం అంతా పుష్పమయం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇంకా 3 రోజులు, ఇవాళ 8, రేపు 9, తర్వాత 10, 11 తారీఖు. ఈసారి తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో మనం చూపించబోతా ఉన్నాం. అవునా కాదా? తిరువూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ కంచు కోటని మరొకసారి మనం రుజువు చేయబోతా ఉన్నాం. కొన్ని కారణాల వల్ల 3 సార్లు మనం ఇక్కడ ఓటమి పాలవడం జరిగింది. అమానుల్లా స్టేజ్ మీదకి రా. స్టేజ్ మీదకి పంపించిన ఆయన అమానుల్లా గారిని స్టేజ్ మీదకి పంపించి. ఈరోజు కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడ 3 సార్లు ఓడిపోయాం. ఓడినా గెలిచినా నిరంతరం మన అంటి పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మన స్వామిదాస్ గారు. అవునా కాదా? అవునా? గట్టిగా చెప్పండి. ఆయన హైదరాబాద్ నుంచి రాలా, తోటలవల్లూరు నుంచి రాలా. అన్నగారు ఎప్పుడైతే ఇక్కడికి నువ్వు ప్రజాసేవ చేయి, తిరువూరు కోసం, తిరువూరు ప్రజల కోసం నువ్వు తిరువూరు వెళ్ళి అక్కడ ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ఆ రోజు నుంచి 25 ఏళ్ళు ఇప్పటికి నిరంతరం తిరువూరు ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన స్వామిదాస్ గారు. అటువంటి వ్యక్తి ఓడినా గెలిచినా మన మధ్య ఉన్నాడు. మన సమస్యల్ని పట్టించుకున్నాడు. మనకి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాడు. నిరంతరం మనతో ఉన్నాడు. అది తెలుగుదేశం పార్టీ అంటే. అది అన్న నందమూరి తారక ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మనందరికీ కూడా తెలుసు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మనం 2 సార్లు కొన్ని కారణాల వల్ల అధికారం కోల్పోవడం జరిగింది. 2004లో, 2009లో. ఆ 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేకపోవటం ఈ రాష్ట్రానికి ఎంత ఇబ్బందో కూడా మనం ఆ 10 ఏళ్ళు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. 1,00,000 కోట్ల అవినీతి జరిగినటువంటి కాలం కూడా ఆ కాలమే. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు సొంత పార్టీలు పెట్టి ఆ డబ్బు దోచుకున్న డబ్బు దాచుకోవడం కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ 10 ఏళ్లలోనే అహేతుకమైనటువంటిది ఈ రాష్ట్ర విభజన జరిగింది కూడా అదే సమయంలో. ఆ 10 ఏళ్లలోనే ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగింది కూడా అదే కాలంలో. ఆ 10 ఏళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి, ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మొత్తం ఈ ప్రపంచంలోనే మేటి రాష్ట్రం అవడం దాంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా మీ అందరికీ తెలుసు. 2014లో
ఎంతో చైతన్యవంతంగా ఆలోచించారు ఈ రాష్ట్ర ప్రజలు. రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు బాగు చేయలేరు ఈ రాష్ట్రాన్ని. మరి మనందరం కూడా భావించి ఎంతో చైతన్యవంతంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఎంతో విలక్షణమైనటువంటి తీర్పుని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తున్న కారణం ఈరోజు ఈ 5 ఏళ్లలో ఎంతో ఆర్థిక ఇబ్బందులతో విడగొట్టబడినటువంటి రాష్ట్రం, రాజధాని లేకుండా విడగొట్టబడినటువంటి రాష్ట్రం, ఆస్తులన్నీ తెలంగాణకి ఇచ్చి అప్పులన్నీ మనకి ఇవ్వబడినటువంటి రాష్ట్రం, అన్ని రకాలుగా కూడా తెలంగాణకి మేలు చేకూర్చి మన ప్రాంతానికి అన్యాయం చేయబడినటువంటి ఈ రాష్ట్రం 10,000 కోట్ల ప్రతి సంవత్సరం అధిక ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ 16,000 కోట్ల రూపాయలు మరి లోటు బడ్జెట్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్. అనేక సమస్యల మధ్య మనం ఆలోచించి వేసినటువంటి ఓటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాట వేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మనని నమ్మించి నరేంద్ర మోడీ మోసం చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఎలక్షన్ 2014 ఎలక్షన్ టైంలో ఎన్నికల ప్రచార సభలో ఇక్కడికి వచ్చి ఢిల్లీ కంటే గొప్ప రాజధాని ఆంధ్రప్రదేశ్ కట్టిస్తానని చెప్పి అబద్ధం చేసి చెప్పినటువంటి మోడీ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్